ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కుడికాయలు ముందు పెట్టి లోపలికి రండి. దీని కాలు లోపల పడిందంటే నరికి పారేస్తాను, నరికి పారేస్తాను, నరికి పారేస్తాను. రమా, ఏంటిది? అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. జరిగింది పెళ్లి కాదు, ఇదే నా కోడలు కాదు. వీడికి నచ్చిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటే తప్పేంట్రమ్మా? తప్పే. నాకు నచ్చనిది వాడికెలా నచ్చుతుంది? నన్ను మోసం చేసింది నా కోడలిగా నా ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది? నీకు నచ్చినా నచ్చకపోయినా శుభం అని పెళ్లి చేసుకొచ్చాక నువ్విలా చేయడం బాగలేదురమ్మా. నేనింతే, ఇలాగే ఉంటాను. వాడంటే నేను, నేనంటే వాడు అనుకున్నాను. కానీ నన్ను, నా మాటని కాదని దీని మెళ్ళో ఎలా తాళి కడతాడు? అందరి ముందు దీక్ష నా కాబోయే కోడలు అని చెప్పాను. పెళ్లికి ఏర్పాట్లు చేశాను, అందరినీ పిలిచాం. వాళ్ళందరి ముందు నన్ను నవ్వులు పాల్చేసి దీన్ని పెళ్లి చేసుకుని వస్తే రేపందరి ముందు నేనెలా తలెత్తుకుని తిరగాలి? ఒకరంటే మాట పడకుండా బ్రతికిన నేను ఇప్పటి నుంచి నీ కొడుకే నీ మాట కాదని, నీ కంపెనీలో పనిచేసేదాన్ని పెళ్లి చేసుకున్నాడని ఎగతాళి చేస్తుంటే ఎలా బ్రతకను? దీనంతటికి కారణం ఇది. ఇదే నన్ను మోసం చేసింది, నా కొడుకుని మాయ చేసింది. ఎవరో ఏదో అనుకుంటారని వీళ్ళని బాధ పెడతావా? ఇది కరెక్ట్ కాదురామా. నువ్వు అవునన్నా కాదన్నా ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలు. వాడి భారీగా ఇంట్లోకి వస్తుంది. అదే మీ నిర్ణయం అయితే నా శవం ఈ ఇల్లు దాటాకే అది నా ఇంట్లో అడుగు పెట్టాలి. నాకు పాడ కట్టించండి. నా శవాన్ని శ్మశానంలో పారేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు రమా? నాకు నచ్చంది మీకు నచ్చినప్పుడు
నా పరువు పోయినా పర్వాలేదు, దానికి ఇంట్లో స్థానం ఇస్తానన్నప్పుడు జరిగేదదే. నాకు నచ్చంది నా జీవితంలో ఏది జరగకూడదు మొదటిసారి జరిగింది. అది నా ప్రాణం అనుకున్నా వీడి వల్ల జరిగింది. నా ఆహాన్ని చంపుకుని నలుగురిలో అవమానాన్ని భరిస్తూ నేను బ్రతకలేను. వీడికి, మీకు, అందరికీ ఇది కోడలైనా పర్వాలేదు అనుకున్నప్పుడు నా ప్రాణం నాకు అవసరం లేదు. చిట్టి 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 మేడం. రమా రమా, అమ్మా, అయ్యో రమా, పిచ్చి పట్టిందా నీకు? ఏంటి పని? ఎవరిష్టం వాళ్ళదైనప్పుడు నా ఇష్టానికి నన్ను చావనివ్వండి. రమా అగ్గు. పిల్లల ఇష్టం కన్నా నీ ఇష్టం నీకు ఎక్కువైపోయిందా? నీకు నచ్చంది ఒకసారి జరిగిందని నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకుంటే, మాకు నచ్చకపోయినా నువ్వు చేసే పనులకి మేమెన్నిసార్లు చావాలి? పరువు పరువు అంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరువు? ఆ పరువు నీది కాదు రమా, నీ వెనుకున్న ఆస్తిది. ఆస్తితో వచ్చే గౌరవం కోసం, అది చూసి ఇచ్చే విలువ కోసం బంధాల్ని తెంచేసుకుంటావా? ప్రాణాలు ఇచ్చేస్తావా? రమా, నీదన్నది ఏది నీది మాత్రమే కాదు, నీ పరువు ముందు ఇంటి పేరు నాది. పరువు పరువు నువ్వు తపన పడే, ఆ పరువు వెనక రెక్కల కష్టం నాది. ఈరోజు వాడు ఇష్టపడి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంత గొడవ చేస్తున్నావే? మనం పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మ నీలా అడ్డుపడుంటే ఈరోజు వాళ్ళకి అడ్డం పడ్డానికి నువ్వు ఉండేదనవరమ్మా? ఒక వయసు వరకే పిల్లలు మనకు నచ్చినట్టుగా ఉండాలనుకోవాలి. ఆ వయసులో మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. మనం పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మ నీలా అడ్డుపడుంటే ఈరోజు వాళ్ళకి అడ్డం పడ్డానికి నువ్వు ఉండేదనవరమ్మా? ఒక వయసు వరకే పిల్లలు మనకు నచ్చినట్టుగా ఉండాలనుకోవాలి. ఆ వయసులో మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.